ज्योतिबा फुलेंचं ज्योतिबा फुलेंचं सावित्रीबाई फुलेंचं आंबेडकर फुलेंचं जय ज्योती जय ज्योती जय ज्योती जय गांधी जय ज्योती जय गांधी माली संघम ऐक्यता वर्धिल्लाली माली संघम ऐक्यता वर्धिल्लाली साधिद्दाम साधिद्दाम एसटी होदा साधिद्दाम 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 एसटी होदा साधिद्दाम जय सेपरेट గా మీరా అందరూ మాట్లాడి సెపరేట్ గా మహానీయుల జెండాను ధ్వంసం చేసిన వ్యక్తిని 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 ఏ आवाज कोणाचा ज्योतिबा फुलेंचा ए आवाज कोणाचा ज्योतिबा फुलेंचा जय ज्योती जय गांधी जय ज्योती जय गांधी महानीयुల జెండాను ధ్వంసం చేసిన వ్యక్తిని మహానీయుల జెండాను ధ్వంసం చేసిన వ్యక్తిని जय ज्योती जय गांधी जय ज्योती जय गांधी ए आवाज कोणाचा ज्योतिबा ఒకవేళ వాళ్ళ ల్యాండ్ అయితే ఏమన్నా ఉంటే మీకు కంప్లీట్ చేసి మీ ద్వారా సంజాయించి జెండా తీయాలి. సంప్రదించి డైరెక్ట్ ఇవాళ మన ప్రోగ్రామ్ ఉన్న అదే ప్రోగ్రామ్ ఉన్న టైంలో అతనిపై చట్టదిత్త చర్య ఇమ్మీడియట్లీ తీసుకోవాలి. ఇది మన మాలిక్ సంఘానికే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరికీ అవమానపరిచిండు కాబట్టి ఆ దుండకుణ్ణి వెంటనే శిక్షించి మాకు తగు న్యాయం చేస్తూ మాకు చేసుకోకపోతే మేము మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇమీడియట్ ఆయన మీద తగు చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలి కులస్తులు దాదాపుగా 1,00,000 మంది చేత ఇక్కడ మేము ధర్నా చేస్తాము. కలెక్టర్ ఆఫీస్ ని కూడా ముట్టడిస్తాము. ఎందుకంటే ప్రభుత్వ పరంగానే పంపిండ్రు మీ ఎంసీ, ప్రభుత్వ పరంగానే మీరే పంపిండ్రు, మీరే సూచించిండ్రు కాబట్టి సార్ అలాంటి దుండగుని మీరు ఉపేక్షించద్దు. ఖచ్చితంగా ఆయనపై తగు చర్య తీసుకుంటూ అతను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. పోలీస్ శాఖ చేయాలి, సిఐ గారు, ఎస్ఐ గారు. ఎందుకంటే ఇవాళ జ్యోతిబా ఫులేజీ జయంతి కాబట్టి మేము శాంతియుతంగా కార్యక్రమం చేద్దామని వచ్చినాం. ప్రతి విలేజ్ లో ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ విలేజ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. అతనిపై తక్షణమే చర్య తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాం. ఆ పిలుపు మేరకు మేము కలెక్టర్ ముట్టడిస్తాం. అతనిపై ఖచ్చితంగా ఏ విధంగా చట్టరీత్యా చర్య తీసుకోవాలో అప్పటిదాకా అతన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. మరి మేము మాలి కులస్తులం. సిరిపూర్ తాలూకా లోపల సుమారు 95 గ్రామాలలో ఉన్నాం. దాదాపు 35,000-40,000 జనాభా ఉన్నది. 30,000-45,000 ఓటర్స్ ఉన్నాం మేము. కానీ మాకు ఇప్పటివరకు కూడా సిరిపూర్ తాలూకాలో ఎలాంటి న్యాయం జరగలేదు. మేము మాలి కులస్తులం. మరి రేపు సిరిపూర్ హెడ్ క్వార్టర్కి రావడానికి మా సంఘ సమావేశాలు కావచ్చు, మా గ్రామ పంచాయతీ, మా ఏ సమస్యలు పంచాయతీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు మాట్లాడుకోవడానికి మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మాకు ఒక భవనం కూడా లేకపోవడం చాలా అన్యాయం. గతంలో ఉన్న పాలకులు మనకు చాలా అన్యాయం చేసిండు. సిరిపూర్ తాలూకా భవనం కోసం చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినాం. మరి ఎట్టకేలకు ఇప్పటి ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మరి భవన నిర్మాణం కోసం 25 లక్షల రూపాయల ఇవ్వడం జరిగింది. మరి దాని కొరకు మేము సంఘం కోసం, సంఘ భవనం కోసం స్థలం కావాలని చెప్పేసి మరి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరగడం, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం. మరి చాలా రోజుల తర్వాత మరి ఎంఆర్ఓ గారు ఎంసీని పంపించి ఆ సర్వే నెంబర్లో ఏదైతే ఖాళీ స్థలం ఉందో అందులో మీరు భవనం కట్టుకోవాలని చెప్పేసి మరి మాకు స్థలం చూపించడం జరిగింది. మరి అందులో భాగంగా మేము గత 20 రోజుల క్రితము ఆ స్థలం లోపల మా సంఘం జెండా పాతుకున్న జెండా లేపి మా కార్యక్రమం చేసిన సందర్భం లోపల మరి మహాత్మా జ్యోతిబా ఫులే జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు అక్కడ భూమి పూజ చేద్దామనే సమయానికి నిన్న రాత్రి ఎవరైతే ఆ జెండాను పీకేషన్లో వారిని కూడా మేము గుర్తించడం జరిగింది. ఆయన పేరు అతీకాట. మరి ఆయనకు సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మాజీ సర్పంచ్ కీజరాట. అయితే అయ్యా
మీరు ఇంతకుముందు ఎందరో భూమి దోస్తుంది కావచ్చు, ఇక్కడెక్కడో ఖర్చు చేసే విషయాలు నాకు తెలుసు. కానీ మా జోలికి మీరు ఎందుకు వస్తున్నారు? మేము అసలే వివక్ష గురవుతున్నాం. మరి మాలికులస్తులు అంటేనే సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగపరంగా వెనుకబడ్డం. మేము వివక్ష గురవుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఇవ్వడం వల్ల మేము ఇప్పటికీ వివక్ష గురవుతున్నాం. చాలా ఆర్థికంగా ఉద్యోగపరంగా నష్టపోతున్నాం. మరి మా అమాయక జాతిని చూసి మరి మా భూమిని కూడా మళ్ళీ మీరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మరి ఏదైతే ఈ అధికారి మా జెండా బీకేసిందో మరి ఎంఆర్ ఆఫీస్ మేము పోయి అడిగినప్పుడు అయ్యా మరి ఆయన మీరు యూపీ జాయిన్ వాళ్ళు మా జెండా బీకేసింది అంటే ఇది వాళ్ళ పట్టా భూమి అనేది ఏదో పేపర్ ఇచ్చిందట. 1960 సంవత్సరం ఇచ్చిన ఏదో ఫైనల్ పట్టా ఇచ్చిందట. ఆ సర్వే నెంబర్ 13 ఎకరాల పట్టా ఉంది, రగ్బా ఉంది. మరి ఎవరైనా 5 ఎకరాల నుంచి అసైన్మెంట్ చేయరు. 13 ఎకరాల అసైన్మెంట్ ఎట్లా చేసిండు? అదేవిధంగా అసైన్మెంట్ ఎవరు చేస్తారు? ఎవరైనా గరీబ్ మనిషి ఉంటే వ్యవసాయం చేసి బతకమని చెప్పేసి అసైన్మెంట్ చేస్తారు. మరి ఇన్ని రోజులైనా అసైన్మెంట్ సరైన పట్టా ఇవ్వలేదు, ఆ భూమికి సరైన ఆధారాలు లేవు, సరైన పేపర్స్ లేవు. అయినా మీరు మరి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఎవరైతే రాజకీయ నాయకులు మీరు తీసుకొస్తున్న వాళ్ళకు లొంగి మరి ఆ భూమిని మీది కాదు ఇంకా 15 రోజులకు ఎక్కడ చూస్తానని చెప్పడం సరైన పద్ధతి కాదు. మీరు నిజంగా మాకు ఇచ్చేది 2 గుంటలే. మాలి కులస్తుల మీద మీకు అభిమానం ఉంటే ఆ 2 గుంటల భూమిని ఎంఆర్ గారు వచ్చి సర్వే చేసి ఆ 2 గుంటల భూమికి సంబంధించి మాకు ఫైనల్ పట్టా ఇవ్వాలి. కానీ మాకు సరైన పేపర్ ఇచ్చేసి ఆ భూమిని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆ భూమి మాకు ఇవ్వకపోతే రాబోయే రోజులలో మాకు జరిగే పరిణామాలకు ఇది ఎంఆర్ ఆఫీస్ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి మహాత్ముడు మా మాలికులస్తుల ఆరాధ్య దైవం బలహీన వర్గాల కోసం మరి ఎన్నో తన ప్రాణం త్యాగం చేసిన సంఘ సంస్కర్త మరి ఆయన జయంతి రోజు మేము ఆడ భవనం కడతానంటే మరి జయంతి సందర్భంగా జెండా బీకింది కాబట్టి అతని మీద కూడా మేము పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి పోలీస్ శాఖ వారు గుర్తించి ఎవరైతే మరి మహాత్ముడి యొక్క అవమానపరిచిందో మా జాతి మరి వివక్షకు గురి చేసిందో ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయన చర్యలు తీసుకుంటే రాబోయే కాలం లోపల మేము తప్పకుండా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం. మా సమస్యను పరిష్కరించడానికి మేము ఎక్కడికంటే అక్కడి వరకు వెళ్తాం. కాబట్టి దయచేసి పోలీస్ శాఖ వారు అతను మాకు అన్యాయం చేసింది కాబట్టి మాకు ద్రోహం చేసిండు, మా జాతిని అవమానించిండు, మా మహాత్ముని అవమానించిండు. కాబట్టి అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అతని మీద ఎఫ్ఐఆర్ చేసి అతను కఠినంగా శిక్షించాలని మేము మా సంఘపరంగా కోరుకుంటున్నాం. లేకపోతే గిట్లా మా సంఘపరంగా మేము దేనికైనా తెగిస్తాం. రేపు రస్తాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ఏదైనా చేసి మరి వాటి మెడలు వచ్చి మా కోరికలు మా భూమిని సాధించడం తెలియజేస్తుంది. జై జ్యోతి జై కాంతి. అనిల్ ఐక్యత, అనిల్ ఐక్యత, జై జ్యోతి, జై జ్యోతి.